దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ మరో కీలక అడుగు వేశారు. సియోల్ నుంచి హైస్పీడ్ రైల్లో బుసాన్కు బయలుదేరిన మంత్రి అక్కడ నేడు పలు పెట్టుబడి పారిశ్రామిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంపై దృష్టి సారించిన ఈ పర్యటనలో పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. బుసాన్లో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏపీ ఎక్స్ కొరియా ఇన్వెస్టర్ సపోర్ట్ సెంటర్ ప్రారంభం కానుంది. కొరియాలోని పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, ప్రభుత్వ సహకారం అందించే వేదికగా ఈ కేంద్రం పనిచేయనుంది. కొరియా, ఆంధ్రప్రదేశ్ల మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అనంతరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని సముద్ర పరిశ్రమలు, అలాగే ఫిష్ బిల్డింగ్, పోర్టు అథారిటీ పరిశ్రమలు, సముద్ర లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టుల సామర్థ్యాన్ని పెట్టుబడిదారులకు వివరించి ఏపీని సముద్ర పరిశ్రమల హబ్గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్లడించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల గురించి వివరించనున్నట్లు సమాచారం. రోజంతా బిజీ షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం మంత్రి నారా లోకేష్ రాత్రికి తిరిగి సియోల్ చేరుకోనున్నారు.